అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. మీరు అరకొర చూసినట్టయితే మీకేం అర్థం అవుతుంది. సో, నేను ములకల్చీరు మార్కెట్ అలాగే తర్వాత మదనపల్లి మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో తెలియజేస్తాను. తర్వాత ములకల్చీరు మార్కెట్ అయితే ఫుల్ డౌన్‌గానే నడిచింది. మార్కెట్ నిన్న ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. మార్కెట్ యావరేజ్‌గా తీసుకున్నా కూడా 200 లోపలే మార్కెట్ అయితే జరిగింది. సో, ప్రస్తుతానికి మాత్రం అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది 7 గంటల 10 నిమిషాల వరకు జరిగిన స్టాక్ ప్రకారం ఎంత మాత్రం దిగింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఇంకా ఇప్పటివరకు అయితే నెట్‌తో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి అయితే కొంచెం అటు ఇటుగా వచ్చింది. దిగుమతి కొంచెం తగ్గింది ఈరోజు కూడా వచ్చేసి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈవెన్ అనంతపూర్ గాని అలాగే కలికిరి మార్కెట్‌లయితే ప్రస్తుతానికైతే ఫుల్ డౌన్‌గా ఉన్నాయి. మార్కెట్‌లో ఎక్కడ అంత ఫాస్ట్ అయితే లేదు. సో, ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. ఒక 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతి తగ్గింది. మరేం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మరి మదనపల్లి మార్కెట్ కూడా ఈరోజు మరింత డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి ప్రైస్ అంటే ధరలనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. తర్వాత ఏమన్నా స్టాక్ ఇంగా ఇంతకు మించి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటే చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. మార్కెట్‌లో అయితే ఫుల్ డౌన్‌గా నడుస్తున్నాయి. ఈవెన్ కలికిరి గానీ, అలాగే అనంతపూర్ మార్కెట్ గానీ మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే ఉంటాయి. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ ఏమన్నా మార్కెట్ ఈరోజు కొంచెం అటు ఇటుగా జరగచ్చనే చూడాలి. దిగుమతి ఒక 5-10% దిగుమతి తగ్గింది. మరి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటదో చూడాలి. మీకు నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి.